అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీమతి కన్నిగంటి అనసూయ గారు రాసిన అతనైన వాడు అనే కథ. మరి కథ ఏంటో విందామా? బస్సు పైకెళ్ళింది. అది రోజు పొద్దున్నే 5 ధూపడం బస్టాండ్లో బయలుదేరి 7:30 కల్లా వేగులూరు మీదుగా డోర్నాల చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్కడి నుంచి వేగులూరు పావుగంటే. కానీ అలా పైకెళ్ళిన బస్ డ్రైవరు కండక్టరు అక్కడే టిఫిన్లు కాఫీలు చేస్తారేమో. వీళ్ళు ఆర్డర్ ఇచ్చి వాళ్ళు తెచ్చి వీళ్ళు తిని తాగి ఏ ఒక్క పలుకో నవ్వులుతూనో సిగరెట్ కాల్చుకుంటూనో వేగులూరు వచ్చేసరికి చాలాసార్లు అరగంట కంటే ఎక్కువ టైమే పడుతుంది. వేగులూరు ఊళ్ళో పండే కూరగాయలకి మందులు ఆట్టే వాడరని ఒక్క ధూపడం మార్కెట్లోనే కాదు, ఆ జిల్లాలోనే పెద్ద పేరు. తయారైన కూరగాయలన్నీ ముందు రోజే కోసేస్తారు. అలా కోసిన కూరగాయల్ని ఆయా ఊళ్ళల్లోని మార్కెట్లలోకి పంపాల్సినవి పంపేగా, మిగిలిన వాటిని ధూపడం రైతు బజార్లో అమ్మకానికని బుట్టల్లోనూ తట్టల్లోనూ గోను సంచుల్లోనూ సర్దుకుని వాటిపై బట్టలు కప్పి బస్సు వచ్చే టైంకి వంట వండుకుని రెడీగా ఉంటారు రైతులు. రేకుల డబ్బాలా ఉండే పైకెళ్ళిన ఆ ఎర్ర బస్సు ఎక్కడో 3-4 కిలోమీటర్ల దూరంలో ఉండగానే దాని హారన్ల చప్పుళ్ళని పొలాల మీద నుంచి వచ్చే పైరగాలి పరుగుల మీదొచ్చి అందించేస్తూనే ఉంటుంది. బస్సు ఊళ్ళోంచి పైకెళ్ళింది అనగానే పళ్ళాలు వాల్చుతారు అన్నాలు తినటానికి. తినేసి చెయ్యి కడుక్కుని నడుము అలా జారేస్తారో లేదో బస్సు వస్తున్నట్టు ఒకటే హారన్ల మోత. అప్పుడు మొదలవుతుంది ఊళ్ళో అసలు హడావిడి. పిల్లల్ని పిలిచి వాళ్ళని ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండమని చెప్పి ₹1-2 వాళ్ళ చేతుల్లో పెట్టి సెల్ ఫోను, కాస్తంత చిల్లర, కాసిన్ని నోట్లు బొందున్న గుడ్డ సంచిలో వేసుకుని బొందులు గట్టిగా లాగి ముడేసి బొడ్లో దోపి బస్సు తిరిగొచ్చే టైంకి మెల్లగా కబుర్లాడుకుంటూ నెత్తిమీద కూరగాయల బుట్టలతో తీరిగ్గా ఒక్కొక్కరు బస్సు ఆగే చోటికి చేరుకుంటారు. రోజు ఏ ట్రిప్పులో ఎవరు వతనుగా ఎక్కుతారో ఆ బస్సు నడిపేటాయనకి గుర్తే. ఒకవేళ బస్సు వచ్చేసి ఎవరైనా రావడం కాస్తంత ఆలస్యమైనా ఏవేవో ఊసులాడుకుంటా కండక్టరు డ్రైవరు వాళ్ళ కోసం ఆగుతారే తప్ప గేరు మార్చరు. ఉదయం వేళల్లో బస్సు దాటిపోతే మరో దారిలేని ఆ ఊరోళ్ళు తట్టలు బుట్టలన్నీ ఎక్కేదాకా మరో నిమిషం ఎక్కువైనా ఆగమాగం చెయ్యరు. పొద్దెక్కే కొద్దీ అమ్మకాలు మార్కెట్లో తక్కువైపోతాయన్న కష్టం తెలిసినవాళ్ళు. రోజూ కలిసే వాళ్ల మధ్య యథాలాపంగానే ఏర్పడ్డ అనుబంధం అది. ఇది అందరూ అనుకునేది. కానీ ఆ బస్సు డ్రైవర్కి కండక్టర్కి బస్సులోనే గోను సంచి ఉంటుంది. అందరూ తలో 1/2 కేజీయో 1/4 కేజీయో మార్కెట్కి ఏవి పట్టుకెళ్తే అవి ఆ సంచిలో వేసేస్తూ ఉంటారు. వెయ్యకపోయినా వాళ్ళేం అడగరు. కానీ అదంతే, అలా జరిగిపోతుంది. వీళ్ళు ఎలాగూ వేస్తారు కదా అని వాళ్ళు అడగరు అన్న గుసగుసలు కూడా లేకపోలేదు. ఆ రోజు కంటే ముందు బస్సు పైకెళ్ళింది. కాసేపటికి మెల్లమెల్లగా చేరుకుంటున్నారు ఒక్కొక్కరు బస్సు ఆగే చోటికి. అప్పటికే వచ్చి ఉన్నవాళ్ళు అప్పుడే వచ్చిన వాళ్ళ తట్ట మీదో చెయ్యేసి నెత్తి మీద నుంచి కిందకు దింపటానికి సాయం చేస్తున్నారు. అయినా రోజులాగా సందడి లేదక్కడ. అందరి ముఖాల్లో అక్కడికి వస్తూనే ఒకలాంటి ఈసడింపు, హేళన. నిన్నట్లాగే అవుతుందేమోననే భయం, బెదురు. కారణం ఆ ముసలాయన. అక్కడికి కాస్తంత దూరంలో బండ మీద కూర్చునున్నాడతను. అతన్ని చూసి కొందరు నొసళ్ళు చిట్లిస్తోంటే మరికొందరు మరింత ముందుకెళ్ళి పైకే చీకొడుతున్నారు. నిన్న జరిగిన సంఘటనతో వాళ్ళందరికీ కోపంగా ఉంది అతని మీద. అతని వల్లే నిన్న బస్సు వెళ్ళడం ఆలస్యం అయిపోయింది. దాంతో అప్పటికే మార్కెట్లో వీళ్ళు రోజు కూర్చునే స్థలాలు ఎవరెవరో ఆక్రమించేశారు. అలా అయితే పర్వాలేదు. 10 కేజీలు 20 కేజీలు ఏకమొత్తంగా వతనుగా పట్టుకుపోయే మెస్ వాళ్ళు, హోటల్ వాళ్ళు వీళ్ళు రాలేదని, ఇక రారేమో అని వేరే వాళ్ళ దగ్గర కొనేసుకుని పట్టుకుపోయారు. బేరాలు లేక సరుకు దిగాలు పడింది. కాస్తంత ఆలస్యంతో ఏకపట్టున 20 కేజీలు కొనుక్కెళ్లే బేరాలు పోతే అసలు సరుకు అమ్ముడవడం ఎంత కష్టం. ఎంతమంది వస్తే అమ్ముడయ్యేను? 1/4 కేజీ 1/2 కేజీలతో ఎప్పటికి తరిగేను సరుకు? నిన్నటి కష్టం అంతా
అతని వల్ల పెంట మీద పోసిన పంటైందని వాళ్ళకి కోపం. నిజానికి అతనిది ఆ ఊరే. 3-4 ఏళ్ల క్రితం దాకా అతను కూడా చలాకీగా చేను కౌలుకి తీసుకుని బస్తాలకి బస్తాలు కూరగాయలు పండించి ఇదే బస్సులో పట్నం తీసుకెళ్ళి అమ్మినవాడే. ఉరకలెత్తే ఉత్సాహంతో ఆడతా పాడతా బుట్టలు బస్సులోకి ఎక్కించేటప్పుడు కానీ దించేటప్పుడు కానీ మోట సరసాలు ఆడుతూనే ఓ చెయ్యేసి సాయం చేసినవాడే. ఆ సరసాలని నవ్వాపకుండా వాళ్ళందరూ ఎంజాయ్ చేసిన వాళ్లే. ఎంతలో మారిపోతాయి ఈ జీవితాలు. 2 ఏళ్ల నాడు ఉన్నట్టుండి పెళ్ళాం పోయేసరికి ఒంటరివాడైపోయాడతను. మనేదతో లేని వయసు మీద పడ్డట్టయింది. నడుం వంగిపోయి కుంగిపోయాడు. వండి వార్చేవాళ్లు గాని పళ్ళెం వాల్చి పట్టెడు ముద్ద పెట్టేవాళ్లు గాని లేక మనిషి మరీ లాగేశాడు. పనిచేసే ఓపిక ఆరోగ్యం రెండూ లేవు. కనీసం కడుపు నిండా మాట్లాడేవాళ్లున్నా అతని ఈ పరిస్థితి ఇంత తొందరగా వచ్చుండేది కాదు. బండి బావుంటే ఎక్కడానికో చేరబడ్డానికో ఎవ్వరైనా వస్తారు. రిపేర్ వచ్చి మూలపడితేనే పలుకు కూడా పరువు నట్టుకుని పాకులాడుతుంది. చెట్టు పచ్చగా ఉంటేనే కదా నీడ కోసం చేరేది. అలా అతనితో మాట్లాడేవాళ్ళెవ్వరూ లేక నోరు పెగిల్చే పని లేకపోయింది అతనికి. దాంతో పిల్లల్లేని అతను గవర్నమెంటోళ్ళు నెల నెల ఇచ్చే వృద్ధాప్య పెన్షన్తో తినో తినకో బండి లాక్కొస్తున్నాడు. ఓపిక ఉన్నా లేకున్నా టంచనుగా నెల మొదట్లో ఎలాగోలాగా ఓపిక చేసుకుని బస్సు ఎక్కుతాడతను. పెన్షన్ కోసం తప్పక వెళ్లాల్సిందే. ఆ చుట్టుపక్కల 3 ఊళ్ళకి ఒకటే పోస్టాఫీసు. బస్సు ఎక్కి వెళ్ళాలి. అది తప్ప వేరే మార్గం లేదతనికి. అంత కష్టపడి వెళ్ళినా ఒక్కోసారి వెళ్ళగానే ఇవ్వరు పోస్టాఫీస్ వాళ్ళు పింఛన్ డబ్బుల్ని. లైన్లో నిలబడమంటారు. తీరా నిలబడితే టైం అయిపోయింది రేపు రమ్మంటారు. కొన్నిసార్లు ఆ సార్ ఎవరో సెలవు పెట్టాడు 2 రోజులు ఆగి రండి అంటారు. అలాంటిది ఏదైనా జరిగితే నరకప్రాయమే అతనికి. అన్నిసార్లు పోస్టాఫీసుల చుట్టూ తిరగాలంటే ఛార్జీలుండాలి. అంతకు మించి తిరిగే ఓపిక ఉండాలి, వయస్సు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. అవేవీ లేవతనికి. అందుకే వాళ్ళెప్పుడైనా అలా మర్నాడు రమ్మన్నప్పుడు కొన్నిసార్లు తినో తినకో ఆ పోస్టాఫీస్ మెట్ల మీదే పడుకుండిపోతాడు. ఇక్కడ పడుకున్నావేంటని అడిగేవాళ్ళు అక్కడా లేరు. ఇంకా రాలేదేంటని అతని కోసం ఆతృత పడేవాళ్ళు ఇక్కడ ఊళ్ళోనూ లేరు. అందుకే ఎక్కడుంటే ఏంటి అన్నట్టు అక్కడే పడుకుండిపోతాడు మెట్ల మీద. ఇక తిరిగే ఓపిక లేక నెల జొరబడి 4 రోజుల పైనే అయ్యింది. అంతకుముందు 3 రోజుల నుంచి చేతిలో చిల్లిగవ్వలేదు. ఖాళీ కడుపు నీళ్లకొండ అయ్యింది ఎప్పుడో. పింఛన్ తీసుకుని చేతిలో డబ్బులుంటే తప్ప తన హోటల్లో అడుగు పెట్టనివ్వడు యజమాని. పరిస్థితి ఎంత దిగజారిపోయినా అతను ఏనాడు ఎవ్వరి దగ్గర చెయ్యి చాచినవాడు కాదు. చెయ్యి ఆడిచ్చినవాడు అంతకన్నా కాదేమో. రెండో వాళ్ల నోట్లో నానడానికి ఎప్పుడూ దొరకలేదు. దొరికినాడు తిన్నాడు, లేన్నాడు కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకున్నాడు. కానీ ఆ రోజు మాత్రం అవన్నీ పక్కకి తోసేసి మొండెం మీద తలకాయున్న మనసులేని మొండివాడై బస్సు ఎక్కి కూర్చున్నాడు. చేతిలో పైసా లేకుండా బస్సు ఎక్కితే ఏం జరుగుతుందో అతనికి తెలుసు, గుర్తుంది. అందుకే బస్సు మధ్యలో కూర్చున్నాడు. బస్సు కండక్టరు టికెట్ డబ్బుల కోసం బస్సు ముందు నుంచి వచ్చినా వెనక నుంచి వచ్చినా తన దగ్గరికి వచ్చేసరికి ఎంతో కొంత దూరం బస్సు పోనేపోతుంది. ఒకవేళ టికెట్ డబ్బులు లేవని మధ్యలో ఎక్కడైనా దింపేసినా అప్పటికే కాస్తంత దూరం వెళ్ళిపోయి ఉంటాం కాబట్టి ఆ మిగిలింది దాటేయచ్చు. అందుకే మధ్యలో కిటికీ దగ్గర కూర్చున్నాడు బయటికి చూస్తూ. అంతకు ముందెప్పుడు అతను అలా చెయ్యలేదు. ఇదే మొదటిసారి. మానేద్దామన్నా కుదరదు. తప్పక వెళ్ళే తీరాలి. ఎందుకంటే అతను వెళితే తప్ప పోస్టాఫీసులో డబ్బులు ఇవ్వరు. వెళదామంటేనా చేతిలో చిల్లిగవ్వలేదు. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా చేతుల్లో డబ్బులు లేకపోతే తెల్లారగట్టే లేచి పంచెని బిగించి కర్ర సాయంతో రోడ్డుదారి పట్టేవాడేమో. 10 పోస్టాఫీసులో ఉండేవాడు. ఇప్పుడు ఆ ఓపిక లేదు, ఆ ఆరోగ్యమూ లేదు. పైగా కుండ నింపాలి కదా. అంతకు కొన్ని రోజుల ముందే నీళ్ల కోసమని ఇంటికి అల్లంత దూరంలో ఉన్న గవర్నమెంట్ వాళ్ల చేతి పంపు కొడుతూ కొడుతూ ముందుకి పడిపోయాడు. పాదానికి పైన జానెడు దూరంలో కాలు వెళ్ళి చప్టా అంచుకి కొట్టుకుంది. కాలైతే విరగలేదు గాని పుండుపడి చీంపట్టింది.
దాంతో ఒకటే నొప్పి. ఈగలవి వాలతాయని దానికో పాతగుడ్డ చింపి కట్టుగట్టాడు. పాతగుడ్డకి అప్పటికే ఉన్న బోలెడంత మురికి వల్లో లేకపోతే గట్టిగా కట్టేసరికి గాలి తగలకో గాని అది ఇంకా పెద్దదైపోయి అదే పనిగా రక్తం కారడం మొదలెట్టేసరికి ఆ గుడ్డంతా రక్తం మరకలతో నిండిపోయి రంగు మారిపోయింది. అతను అడుగు తీసి అడుగేసినప్పుడల్లా నొప్పి అంతు చూపిస్తోన్న ఆ పుండేసుకుని అలా కుంటుతూ ఎంత దూరమని నడవగలడు? నడవలేడు. అందుకే మొండివాడు రాజు కంటే బలవంతుడట. మొండికెత్తి బస్సు ఎక్కేశాడు. బస్సు కదిలిపోతూ ఉంది ముందుకి. అంతా ఎవరి గోల్లో వాళ్ళున్నారు. ఎవ్వరినీ పట్టించుకోకుండా పిచ్చోడ్లాగా బయటికి చూడసాగాడు. అలవాటైన పరిసరాలే అయినా మనసులో ఉన్న అలజడికి అవన్నీ భయం గొలుపుతున్నాయి. అతన్నెవరైనా పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. అరిగిపోయిన నాడు ఆ ఎద్దెందుకు పనికొస్తుంది? పలకరించాలంటే పరువమైనా ఉండాలి, పనికొచ్చే పలుకుబడన్నా ఉండాలి, లేదంటే పైసా అన్నా ఉండాలి. ఏమీ లేనివాడు అతనెవరికి కావాలి? అందుకే వాళ్ళెవ్వరితో తనకి సంబంధాలు లేనట్టు ఎక్కడో దూరంగా చూస్తూ కూర్చున్నాడు. అలా చూస్తూ చూస్తూ ఒక్కసారి మాత్రం తల తిప్పి బస్సు లోపలికి చూశాడు. అది కూడా ఎందుకు చూశాడంటే తన సీటు పక్కమ్మట గంపన అనుకుని కింద కూర్చున్న ఆవిడ ఇంట్లో తినడానికి టైం సరిపోక హోటల్లో ఇడ్లీ పొట్లం కట్టించుకుని తెచ్చుకుని కూర్చుని తినసాగింది. ఆ ఇడ్లీ పచ్చడి వాసనకి తను మోస్తోన్న నీళ్లకుండలో సునామీ వచ్చేసరికి తట్టుకోలేక అటువైపు చూశాడు. అంతే. వెనక నుంచి టిక్కెట్ కొట్టుకుంటూ కాసేపటికి అతని దగ్గరకంట రానే వచ్చాడు కండక్టర్. అతన్ని పిలిచాడు. 10 సార్లు పిలుస్తోన్నా పట్టించుకోనట్టు ఉండిపోయాడు అతను, వినపడినట్టుగా. కండక్టర్ పిలిచినా తాను పలకనంతసేపు బస్సు పరుగులు తీస్తూనే ఉంటుందని, అలా మరికొంత దూరం నడవక్కర్లేదని పలకడం మానేశాడు. అది అతనొక్కడికే తెలుసు. పిలిచి పిలిచి విసిగెత్తిన కండక్టర్ కొంపదీసి పోయేడా ఏంటని భుజం పట్టుకుని కుదిపాడు. ఏయ్, వినపట్టం లేదా? టికెట్ తీ, నీ పక్కోళ్ళు చెప్తున్న స్పృహలో లేవా అన్న కండక్టర్ మాటలకి తిరగక తప్పలేదు. ఎక్కడిదాకా? గదివినట్టే అరిచాడు మళ్ళీ పౌచ్ వంక చూస్తూ కండక్టర్. 2 కాళ్ళు వెడల్పుగా కిందాంచి కండక్టర్ అక్కడే రాడ్డుకి జారబడి నిలబడ్డాడేమో. బస్సు కుదుపులకి అటు ఇటు ఊగుతున్నాడు. ఊగుతూనే అతని మీదకి ఉరకడానికి సన్నద్ధమవుతున్నాడు. అతను కూరగాయలు అమ్మడం మానేసి అప్పటికి దగ్గరగా 4-5 ఏళ్ళు అవుతోందేమో. అప్పుడు పనిచేసిన డ్రైవరు కండక్టరు మారిపోయారు. ఎప్పుడో నెలకి 1-2 సార్లు ఎక్కేవాళ్ళు వాళ్ళకేం గుర్తుంటారు? అందుకే అతన్ని గుర్తుపట్టలేదు ఆయన. ఎంతకీ మాట్లాడకపోయేసరికి ఎక్కడికి వెళ్ళాలంటే మాట్లాడవేంటయ్యా, తీతీ పైసల్ది గదిమాడు కండక్టర్. దొంగ్యాల్ ఎవరో అన్నారు వెనక నుంచి. పింఛన్కి ఇంకా తీసుకున్నట్టు లేడు ఇంకొక ఆడగొంతు. అయోమయంగా అన్నీ వినిపిస్తున్నా ఏమీ తెలియనట్టు అమాయకంగా దిక్కులు చూస్తున్నాడు అతను. బస్సు నడుస్తూనే ఉంది. అతను వెళ్లాల్సిన దూరం తగ్గుతూనే ఉంది. ఇవేవీ తెలియని కండక్టర్ మళ్ళీ అడిగాడు. జవాబు ఇవ్వలేదు. కోపం వచ్చింది కండక్టర్కి. ఏంటి, నాటకాలు ఆడుతున్నావా? టికెట్ తీస్తావా లేదంటే బస్ దిగిపోతావా అంటూ రాడ్ మీద పంచింగ్ మెషిన్తో గట్టిగా ఒక దెబ్బేశాడు డ్రైవర్కి వినిపించేటట్టు. బస్సుని మెల్లగా పోనిస్తూనే అప్పటిదాకా 2-3 సార్లు వెనక్కి తిరిగి చూసిన డ్రైవర్ ఈసారి కండక్టర్ కాస్తంత గట్టిగా అరుస్తూ రాడ్ మీద కొట్టేసరికి లెఫ్ట్ ఇండికేటర్ ఇచ్చి బస్సుని రోడ్డుకో పక్కగా ఆపి గట్టిగా లాగి హ్యాండ్ బ్రేక్ వేసి వెనక్కి తిరిగి చూడసాగాడు. బస్సు ఆగిపోయింది. అందరిలో కలవరం, అందరి చూపు అతనిపైనే. ఆ చూపుల్లో ఒకంత అసహనం, కోపం, చులకన భావం. బస్సులో 90% మందికి అతనెవరో తెలుసు. అయినా నోరు విప్పటం లేదు ఎవ్వరూ. అతన్నే చూస్తున్నారు. బస్సు ఆపేసిన అతనిలో ఉలుకు పలుకు లేదు. కండక్టర్ పచ్చి బూతులు తిట్టాడు. అయినా కదల్లేదు, మెదల్లేదు. బస్సు దిగిపోమని బూతు మాటలతో తిట్టాడు కండక్టర్. పరిస్థితిలో మార్పు రాలేదు. ఏం చెయ్యాలో తోచలేదు కండక్టర్కి. ఇవాళ ఇతన్ని వదిలేస్తే రేపు మరొకడు ఇలాగే చేస్తాడు. కర్మకాలి చెకింగ్ అధికారి వచ్చినా రావచ్చు, ఉద్యోగము పోవచ్చు. ఇతని గురించి అంత రిస్క్ నేనెందుకు తీసుకోవాలి అనుకున్నాడో ఏమో. మరింతగా స్వరాన్ని పెంచాడు కండక్టర్. అయినా లాభం లేకపోయింది. బస్సులో ఉన్నవాళ్లలో గుబులు మొదలైంది. దాంతో ఒకటే గుసగుసలు, గోల, అరుపులు. ఉన్నయ్యో లేవో
3 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాడు పింఛను కోసం. చేతిలో చిల్లిగవ్వ లేకపోతే ఏం చేస్తాడు? ఎవరెవరో ఏదేదో అంటున్నారు తప్ప అంత జరుగుతున్నా ఎవ్వరూ కూడా అతని తరపున టికెట్ నేనిస్తానని ముందుకు రాలేదు. ఏ చెకింగ్ ఇన్స్పెక్టర్ గారన్నా వచ్చారంటే సారుద్యోగం కూడా పోద్ది. బస్ దిగయ్యా. వెనక నుంచి అరుస్తున్నారెవరో. కండక్టర్ నిస్సహాయత చూసి అతనికి అది ఏమీ పట్టలేదు. దిగవు, ఉలకవు, పలకవు. బస్సు ఏమన్నా నీ పెదబాబు కొడుకుదనుకున్నావేరా నా కొడక? నీదేం పోద్ది? అవతల బేరాలు పోతే మాకు గాని పట్టండహే ఓ పట్టు. కోపంగా అరుస్తూ ఒక్క ఉదుటున 2-3 వచ్చి అతని భుజం పట్టుకుని సీట్లోంచి ఒక్కలాగు లాగారు. ఆ చేతులకి మరికొన్ని చేతులు తోడయ్యాయేమో బలవంతంగా లాగి సీట్లోంచి యువతల పడేశారు. అలా ఫోర్స్గా లాగేసరికి అప్పటికే దెబ్బ తగిలి గుడ్డకట్టున్న కాలు ముందు సీటు ఇనపరాడ్డుకి తగిలి ఒక్కసారిగా ఉబికొచ్చేసింది రక్తం కాల్లోంచి. ప్రాణం పోయి జివ్వుమన్న బాధను తట్టుకోలేక గిలగిల్లాడిపోయాడు. ఏడుస్తూ సీట్ల మధ్య ఉండ చుట్టుకుపోయాడు. అక్కడంతా ఒకటే రక్తం. బస్ అంతా క్షణాల్లో వ్యాపించిన వాసనకి ముక్కు మూసుకుంటూ అతన్ని వదిలేసి దూరంగా పోయారందరూ. అది ఎక్కడ కూరగాయలు ఆకుకూరల మూటలకు అంటుకుంటుందోనని ఎవరి మూట వాళ్ళు దగ్గరికి లాగేసుకుని దూరం దూరం జరిగేశారేమో. అతని చుట్టూ ఖాళీ. మూతి ముయ్యటానికని ముఖాన్ని చేరిన బట్ట ముక్కును ఆక్రమించేసరికి మాట్లాడడానికి లేక దెబ్బకి బస్సు అంతా మౌనం వహించింది. అతని ఏడుపు తప్ప మరేమీ వినపట్టం లేదక్కడ. వయసుతో కలిసి రోగం వేసిన వేలి. కాసేపటికి ఈయన్నిక్కడే దించేసేవంటే పోయినా పోతాడు, మనకు చుట్టుకుంటుంది. ఆ మాట మనకెందుకు కానీ వదిలేయన్నా. ఎవ్వరూ రారులే, ఒత్తే చెబుదాం. వీళ్ళంతా సాత్యానికి లేరా ఏంది? చూస్తానే ఉన్నారుగా. బండి నడుస్తుంటే వాసన అదే పోద్ది. లేకపోతే భరించటం కట్టం. జేబులోంచి కర్చీఫ్ తీసి ముక్కు మీదుగా తల వెనక్కిలాగి ముడేసుకుని ఇంజిన్ స్టార్ట్ చేస్తూ డ్రైవర్ అన్న మాటలకి ఆ ముసలాడి వైపు ఒక విషపు పురుగును చూసినట్టు చూసి, "తూ నీ అవ్వ ఏ మనిషివయ్యా" అంట ముందుకెళ్ళి బాయినెట్కి చేరువుగా ఉన్న రాడ్కి చేరబడి నోట్లన్నీ వరుసల వారీగా పెట్టడం మొదలెట్టాడు కండక్టర్. అతను అలా ఉండ చుట్టుకుపోయే ఉన్నాడింకా. గాయం నుండి అదే పనిగా కారుతోన్న రక్తం ఉండుండి గుప్పును కొడుతోంది వాసన. అప్పటికే బస్సంతా ఆవహించిన వాసన వాళ్ళ కళ్ళల్లో అసహ్యాన్ని యావగింపుని పులవగా ఎట్టకేలకి డోంగ్యాల్లో ఆగింది బస్సు. అతి కష్టం మీద లేచి నించున్నాడతను. కాలంతా ఒకటే నొప్పి. నొప్పిని మించి సూదుల్లా తనని తాకుతున్న తోటివాళ్ల చూపులు. పుండున్న కాలుని ఎత్తెత్తి వేస్తూ అలా వేసినప్పుడల్లా వచ్చే నొప్పిని ముడివేసిన నుదుటి మడతలతో భరిస్తూ మెల్లగా డోర్ దగ్గరికి వచ్చి అతి కష్టం మీద కిందకి దిగి మరొక్క అడుగు ముందుకెయ్యలేక దిగిన చోటే కూలబడిపోయాడతను. ఎర్రబస్సు వెళ్ళిపోయింది దుమ్ము రేపుకుంటూ. అసలే సరుకు అమ్ముడు పోక పెంట మీద పొయ్యాల్సి వచ్చిందని ముందు రోజు నుంచి అతని మీద అందరూ కోపంగా గుర్రుగా అసహనంగా ఉన్నారేమో. అతన్ని చూసి ముఖం చిట్లించేవాళ్లే తప్ప జాలిపడి "ఎలా ఉంది, తగ్గిందా" అని అడిగిన వాళ్ళు లేరు. అలా అడిగేవాళ్ళని ఒక్కళ్ళనైనా అతను మిగుల్చుకోలేకపోవడం కాదు, తోటి మనిషిని చూసి అయ్యో అనేంత కనీస జాలిని కూడా వాళ్ళు మిగుల్చుకోలేకపోవడం వల్ల. వాళ్ళ అప్పటి సమస్య అంతా అతనే. ఒకరిద్దరెళ్ళి పింఛనిచ్చారా, ఆ కాలుతో మళ్ళీ ఎందుకొచ్చావు అన్న వంకతో ఆరా తీద్దాం అనుకున్నారు. కానీ ఆ కాలు నుంచి వచ్చే వాసనకి మాట్లాడలేక ఊరుకున్నారు. వాళ్ల జాలిని వాసన చుట్టేసింది. కాసేపటికి వాళ్లల్లో వాళ్లే తర్జన భర్జనలు పడి కుట్ర పన్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా బస్సు ఆగే చోటు దాటి కాస్తంత ముందుకెళ్ళి కూర్చోవడం మొదలెట్టారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళున్న చోటుకే వెళ్తున్నారు. దాంతో బస్టాప్ కూడా అతన్ని వెలివేసినట్టుగా దూరంగా వెళ్ళిపోయింది. చాప కింద నీళ్లలా జరిగిపోయింది ఇదంతా. బస్సు వచ్చే టైంకి బొయ్యి బొయ్యమని హారన్లు వేసుకుంటూ బస్సు రానే వచ్చింది. అతన్ని దూరం నుంచే గమనించాడు కండక్టర్. "వీడు మళ్ళీ వచ్చాడ్రా నాయనా" అంటూ మరోసారి రిస్క్ తీసుకోలేక "ముందుకు పోనీ" అన్నాడు డ్రైవర్తో. దాంతో కూరగాయల తట్టల వాళ్ళు కూర్చున్న చోటు నుంచి దాటి మరింత ముందుకు తీసుకెళ్ళి ఆపాడు డ్రైవర్. కండక్టర్ డ్రైవర్తో సహా అందరి మనసుల్లో ఉన్న కుట్రంతా ఒకటే, ఆ ముసలాన్ని బస్సు ఎక్కకుండా చెయ్యాలని. ఇదంతా తెలీదేమో. బస్సును చూడగానే ఎక్కడలేని వెలుగు వచ్చేసింది అతని ముఖంలోకి. అతి కష్టం మీద బండ మీద నుంచి లేచి నడవలేక నడుస్తూ బస్కేసి అడుగులేయసాగాడు.
అడుగు వేసినప్పుడల్లా బాధతో ప్రాణం పోతున్నా నడుస్తూనే ఉన్నాడు. మెల్లిగా ఒక్కో అడుగు వేస్తున్న కొద్దీ మరింతగా తొందర పెట్టాడు కండక్టర్ అందరినీ ఎక్కండి అని. దాంతో అందరిలో ఒకటే వేగం, తోసుకోవడాలు నెట్టేసుకోవడాలు. కొంతమంది అయితే మూటలు లోపలికి విసిరేసి ఒక్క ఉదుటున దూకుడుగా బస్సు ఎక్కేస్తున్నారు. వీళ్ళంతా ఇలా కంగారుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ తోసుకుంటూ కండక్టరు డ్రైవరు ఎక్కేవాళ్ళని అంతకంతకి దగ్గరగా వస్తున్న ఆ ముసలాన్ని మార్చి మార్చి చూస్తూ ఒకటే హడావిడి పడిపోతున్నారు. ఆ క్షణంలో అలాంటి రోజొకటి తమకి వస్తుందేమో అన్న స్పృహే లేదు వాళ్లల్లో. యుద్ధం జరుగుతోంది అక్కడ. వాళ్ళు అతనితో, అతను గాయంతో. బస్సు ఎక్కడ వెళ్ళిపోతుందోనని నడక వేగం పెంచాడతను. గమ్యం ఇంకా 4 అడుగుల్లో ఉందనగా అతన్ని ఎలాగైనా ఎక్కనివ్వకుండా చెయ్యాలనే పట్టుదలతో ఉన్న కండక్టర్ ఎక్కాల్సిన 1-2 బుట్టలు మిగిలుంటే గబుక్కు కిందకి దిగి వాళ్ళకి సాయం చేయటంతో అందరూ బస్ ఎక్కేయడం, మెట్ల మీదే నిలబడి ఆయాసంతో రొప్పుతూ కండక్టర్ రైట్ అనడం, డ్రైవరు గేరు మార్చి బస్సును ముందు కురికెత్తించటం క్షణాల్లో జరిగిపోయింది. బస్సుని ఎలాగైనా అందుకోవాలని కాలు నొప్పి పెడుతోన్నా భరిస్తూనే పరిగెత్తబోయి బస్సు వెళ్ళిపోవడంతో నిస్సత్తువు కొద్దీ అడుగు తీసి అడుగు వెయ్యలేక ముందుకి తూలి పడిపోయాడతను. బస్సు రేపిన దుమ్ములో కనపడని బస్సును చూస్తూ ఒకటే వెలవెల్లాడాడు రోడ్డు మీద పడిపోయిన అతను. బస్సులో వాళ్ల ముఖాల్లో ఒకలాంటి వికృత ఆనందం, గెలిచామని. మా కూట్లో మట్టేశాడు, ఆడి కళ్ళల్లో మట్టడింది, దేవుళ్ళేడేటి ఉన్నాడు. అదోలాంటి కసి ఆ మాటల్లో. బంగారం లాంటి పంట అయిన కాడికి పాడబోసాం నిన్నటి రోజున. అంతా కుళ్ళుకాలోడి వల్లే. ఆ నట్టం పోడాలంటే 15 రోజులైనా పట్టుద్ది. ఎదవన్నారు ఎదవని. పంట పాడబోత్తం ఒక ఎత్తైతే ఆడి కాళ్ళ నుంచి వచ్చిన వాసన గుర్తొచ్చి మొద్దెళ్తే ఒట్టు కంపు. ఆ ముసలాన్ని ఎక్కనివ్వక గెలిచామనే ఉత్సాహం బస్సు వాళ్ల మాటలతో మరింత అవ్వగా మేలు చేశానన్న భావం తలకెక్కి వెంటనే వేసిన 3వ గేర్తో తీరా 100 మీటర్లైనా వెళ్ళిందో లేదో బస్సు. బస్సు ఆపండి అన్న అరుపుతో ఉలిక్కిపడ్డారు. కండక్టర్తో సహా అందరూ వెనక్కి చూశారు ఎవరా అని. ఎవరో కాలేజ్ కుర్రాడల్లే ఉన్నాడు. వెనక సీట్లో కిటికీ దగ్గర కూర్చుని పరిగెత్తి రాబోతూ పడిపోయిన ముసలాన్ని బస్సు ఎక్కనివ్వకుండా వీళ్ళు చేసిన హడావిడి, తర్వాత కదిలే బస్సులో అంతా అలుముకున్న సందడి, వాళ్ళ మాట తీరు చూసి గట్టిగా అరిచాడు అందరూ ఉలిక్కిపడేలా. అరుస్తూనే ముందుకొచ్చాడు కూర్చున్న చోటు నుంచి లేచి. సీనియర్ సిటిజన్స్కి మీరిచ్చే రెస్పెక్ట్ ఇదేనా? డ్రైవర్ సీటు దగ్గరకంటా వచ్చి రాడ్డు పట్టుకుని నిలబడి వాళ్ళిద్దరినీ నిలదీశాడు. నోరెత్తలేదెవ్వరు. అతని కాలికి కట్టుంది. ఆ కట్టుతో నడవలేకపోతున్నాడని చూస్తూనే ఉన్నారు. కాలు కదిలినప్పుడల్లా రక్తం కారడమూ చూస్తున్నారు. అతను ఎక్కకుండా బస్సు ఎందుకు పోనిచ్చారు? అనారోగ్యంతో నడవలేక నడుస్తున్న అతని మీద మీ అందరి ప్రతాపం ఎలా చూపించారు? ఇంతదానికి సీనియర్ సిటిజన్స్ కోసమని ఈ సీట్లెందుకు? అతను అలా అడుగుతూ ఉంటే పట్టించుకోనట్టు బస్సు పోనిస్తూనే ఉన్నాడు డ్రైవర్. స్టాప్ ఇట్ ఐసే, ముందు బస్సు ఆపండి, లేదంటే కంప్లైంట్ ఇస్తాను. ఆపుతారా లేదా? అతని అరుపులు ఆ చుట్టుపక్కల పొలాల్లో ప్రతిధ్వనించాయా అన్నంత గట్టిగా ఉన్నాయి. దాంతో వెనకాలన్న వాళ్ళంతా ముందుకొచ్చేసి అతని మీద పడ్డంత పనిచేసి నిన్న జరిగిందంతా అతనికి చెప్పటానికి ప్రయత్నించారు. వినలేదా కుర్రాడు. ఆపండి. నిస్సహాయంగా ఉన్న అతని గురించి చెప్పడానికి సిగ్గేయడం లేదు మీ అందరికీ? మీ ఊరువాడే కదా, ఆ మాత్రం జాలి లేదా? బస్సు వాళ్ళు బస్సు ఆపకపోతే మీరు దెబ్బలాడి ఆపించాలి మీ ఊరువాడు కాబట్టి. మీరంతా కూడా వీళ్లతో కుమ్మక్కై చేసే పోరాటం అలాంటి ముసలివాడి మీద అని ఇంకా ఆపకుండా ముందుకే పోనిస్తున్న డ్రైవర్ వైపు చూస్తూ, ఓ డ్రైవర్ అన్నా వింటున్నావా? జరిగిందంతా నా ఫోన్లో వీడియో రికార్డ్ చేశాను. మీరు ఎంత ముందుకెళ్ళినా వెనక్కి రావాల్సిందే, అతన్ని ఎక్కించుకోవాల్సిందే. వీడియో చూస్తారా? ఫోన్ ఆన్ చేయనా? అతని గొంతులో స్థిరత్వానికి బస్సు ఆపక తప్పలేదు డ్రైవర్కి. వెనక్కి పోనివ్వండి అన్నాడు ఆ కుర్రాడు వెనక్కి తిరిగి అద్దంలోంచి ఆ ముసలాడు ఎక్కడున్నాడా అని చూస్తూ. దుమ్ము రేగిపోయిన రోడ్డు మీద ఎక్కడున్నాడో కనపడలేదు అతను. పడ్డాడు కదా, లేచాడో లేదో, ఇంకా అక్కడే ఉండుంటాడు. కనిపించేదాకా జాగ్రత్తగా పోనివ్వండి. అతనికి ఏం జరిగినా మీదే బాధ్యత. వెనక్కెళ్ళి అతని దగ్గరగా ఆగింది బస్సు. కాలు సహకరించక కింద పడ్డవాడు పడ్డట్టే కూర్చుని ఉండిపోయాడు. లేవలేకపోతున్నాడు.
బస్సు ఆగి ఆగడంతోనే గబుక్కున కిందకి దూకినట్టు దిగిన ఆ కుర్రాడు అతని రెక్కట్టుకుని లేపడానికి ప్రయత్నించాడు. బస్సును చూసిన అతని కళ్ళలో ఒకలాంటి మెరుపు. సాయం చేస్తుంటే ఆ కుర్రాడి భుజం మీద ఒక చెయ్యేసి లేచి నిలబడ్డాడు అతను. ఇంతలో అంత దూరంలో పడ్డ చేతికర్రని తీసుకుని అతనికి అందించారెవరో. ఆ ముసలాయన కర్రని పట్టుకుని నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాడు. కుర్రాడు అతనికి సహకరిస్తూనే బస్సు గుమ్మం దాకా నడిపించుకుని వెళ్ళి, బస్సు ఎక్కు తాత అన్నాడు. ఎక్కనన్నట్టు తలూపాడతను. అందరూ కిటికీల్లోంచి తలలు బయటపెట్టి అతన్నే చూస్తున్నారు. బస్సు ఎక్కననేసరికి తెల్లబోయారు అందరూ. అందరి ముఖాల్లోనూ ప్రశ్నార్థకమే. బస్సు ఎక్కనప్పుడు నడవలేని స్థితిలో బస్సు దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? ఇంతసేపు అక్కడ బస్సు కోసం ఎందుకు ఎదురు చూసినట్టు? రక్తం కారేలాగా ఎందుకు పరిగెట్టినట్టు? ఎందుకు పడిపోయినట్టు? ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆ కుర్రాడు అలాగా అతని చేతిని పట్టుకునే ఉన్నాడు. వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నంతలో కర్రని భుజానికి చేరేసి ఎడం చేత్తో బస్సు రాడ్డు పట్టుకుని మెల్లగా జేబులో చెయ్యెట్టి డబ్బులు బయటికి తీశాడు. ఆ తీసిన డబ్బుల్లోంచి 20 రూపాయల నోటుని పైకి తీసి బస్సు గుమ్మంలో నిలబడ్డ కండక్టర్ చేతికిస్తూ, పింఛనొచ్చింది. చాచిపెట్టి అతను కొట్టిన దెబ్బకి సిగ్గుపడ్డ తలకాయలన్నీ కిటికీల్లోంచి లోపలికి పోయాయి. అతని కడుపులోని నీళ్లకుండలో కుదుటపడింది సునామీ. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.